పరిశీలన అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించి దానిని ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారెవరు? యువర్ ఆన్సర్ ఆల్బర్ట్ బండూరా. మొట్టమొదటిగా దానిని వివరించింది అయితే మిల్లర్ అండ్ డిల్లార్డ్. నమూనా వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడాన్ని ఏమంటారు? యువర్ ఆన్సర్ తదాత్మీకరణం. తదాత్మీకరణం అంటే ఇతరుల ప్రవర్తనలను మనం ఉద్దేశపూర్వకంగా నేర్చుకోవటం. అలా కాకుండా మనకు తెలియకుండానే మన మానసిక వ్యవస్థలోకి వాళ్ళ ప్రవర్తన తీసుకోవడాన్ని అంతర్లీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారుగా, అలా మనకు తెలియకుండానే అవతల వాళ్ళ ప్రవర్తన మనం నేర్చుకోవటం. మోడలింగ్ అంటే ఏ వ్యక్తి ప్రవర్తనను పరిశీలించి అనుకరిస్తామో వారిని మోడల్ అని, అలాంటి పరిశీలన అభ్యసనాన్ని మోడలింగ్ అని అంటాం. జెండర్ స్టీరియోటైప్ అంటే అమ్మాయిలు తల్లిని, అబ్బాయిలు తండ్రిని అనుకరించడం, లింగ సంబంధ మోస ప్రవర్తనని జెండర్ స్టీరియోటైప్ అని అంటాం. జెడ్పీడీ అనగా? యువర్ ఆన్సర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే మనం స్వతహాగా నేర్చుకున్న దానికి, అలా కాకుండా ఇతరుల సహకారంతో నేర్చుకున్న దానికి మధ్య ఉన్న అంతరాన్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండలం అంటాం. పిల్లలు స్వీయ మార్గదర్శకత్వం కోసం తమకు తామే పెద్దగా మాట్లాడుకోవటాన్ని ఏమని పిలుస్తారు? యువర్ ఆన్సర్ స్వీయ నిర్దేశిత భాషణ, వ్యక్తిగత భాషణం, బాహ్య భాషణం. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదొక రూపంలో బోధించవచ్చు అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా రూపొందించిన సిద్ధాంతం. యువర్ ఆన్సర్ బ్రౌనర్ బోధన సిద్ధాంతం. ఇతనేమో పిల్లల పరిపక్వత సంబంధం లేదు అని చెప్తారు, కానీ పియాజే ఏమో పిల్లల పరిపక్వతకు వస్తేనే మనం బోధించగలం అని చెప్తారు. క్రియాత్మక పద్ధతి లేదా నటనా పద్ధతిలో ఏ వయసు వారికి బోధించాలి? యువర్ ఆన్సర్ 0 to 3 years వాళ్ళకి క్రియాత్మక పద్ధతి, 3 to 8 years వాళ్ళకి చిత్ర ప్రతిమ పద్ధతి, 8 years అబవ్ వాళ్ళకి ప్రతీకాత్మక లేదా సాంకేతిక పద్ధతి. కోహెన్ ప్రకారం వాసన ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? యువర్ ఆన్సర్ 3.5%. ఇక్కడ గుర్తుంచుకోవడానికి ఇచ్చిన ట్రిక్ ఏంటంటే నాలుగు ఒకటే ఉంటుంది కాబట్టి రుచి ద్వారా 1%, స్పర్శ అంటే 0.5 డోంట్ టచ్ అంటాం కదా, అంటే స్పర్శ ద్వారా 1.5%, వాసన ముక్కు 3.5 అంటే 3.5%, వినడం ద్వారా అంటే చెవి 1 అంటే 11%, చూడడం ద్వారా మిగతా రిమైనింగ్ 83% చూడటం ద్వారా నేర్చుకుంటాం. తను సంపాదించిన సొమ్ములో సగం పేదల కోసం దానం చేయటం ద్వారా వ్యక్తి ఆత్మసంతృప్తి చెందటం అనేది మాస్లో ప్రకారం ఎన్నవ శ్రేణికి చెందుతుంది? యువర్ ఆన్సర్ 5వ శ్రేణి. అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం ప్రకారం 5 శ్రేణులు కలవు. 1 శారీరక అవసరాలు, నెక్స్ట్ రక్షణ అవసరం, ప్రేమ సంబంధ అవసరాలు, గుర్తింపు, ఆత్మ ప్రస్తావన. శారీరక ఎగ్జాంపుల్ గాలి, నీరు, ఆహారం, నిద్ర. రక్షణకి భద్రత, గృహం, ఉద్యోగం, విద్య. ప్రేమకి ప్రేమ, ఆప్యాయత, స్నేహం. గుర్తింపు గౌరవం, గుర్తింపు, పరువు, ప్రతిష్ట అలాంటివి. ఆత్మ ప్రస్తావనకి నీతి నియమాలు, ఆత్మసంతృప్తి అలాంటివి. సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? యువర్ ఆన్సర్ మెక్లిలాండ్ అండ్ అట్కిన్సన్. సాధన ప్రేరణ అంటే ఏదైనా సాధించాలని కోరిక. ఎబ్బింగ్హాస్ ప్రకారం అభ్యసించిన 6వ రోజుకి స్మృతి శాతం ఎంత? యువర్ ఆన్సర్
25%. అదే విస్మృతి అడిగితే ఇది 100 నుంచి 25 మైనస్ చేస్తే 75%. ఇది 6వ రోజుకి. అదే మొదటి 20 నిమిషాలకి స్మృతి 53%, 50 నిమిషాలకి 50%, ఒక రోజుకి 34%, రెండవ రోజుకి 28%, 6వ రోజుకి 25%, 31వ రోజుకి 21 నుంచి 20% అనేది స్మృతి ఉంటుంది. జైగార్నిక్ ప్రభావం అనగా యువర్ ఆన్సర్ సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయి. కొన్ని సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఏమంటారు? యువర్ ఆన్సర్ రెడింటిగ్రేటివ్ స్మృతి. దీనిని త్వరిత సమైక్య స్మృతి అని కూడా అంటారు. తక్షణ స్మృతి అంటే ఏదైనా విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని తక్షణ స్మృతి. తార్కిక స్మృతి అంటే ఏదైనా ఒక విషయాన్ని అవగాహనతో నేర్చుకుని గుర్తుపెట్టుకోవడం. క్రియాత్మక స్మృతి అంటే మనం ప్రయత్నపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకోవడం. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తరువాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీ గుర్తుకు రాకుండా సంస్కృతం గుర్తుకు వస్తుంది. ఇది ఏ రకమైన అవరోధం? యువర్ ఆన్సర్ పురోగమన అవరోధం. అంటే పాత విషయాలు కొత్త విషయాలకు అవరోధం కలిగిస్తే పురోగమనం, పాత పురోగమనం, కొత్తది తిరోగమనం. అంటే కొత్త విషయాలు పాత విషయాలు నేర్చుకునేటప్పుడు అవరోధం కలిగిస్తే తిరోగమన అవరోధం. సమూహంలోని మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఉన్న వస్తువు మాత్రమే మన దృష్టిని ఆకట్టుకోవటాన్ని ఏమంటారు? యువర్ ఆన్సర్ వేర్పాటు. అంటే క్లాస్లో చూడండి, మనం కొత్తగా వెళ్ళేటప్పుడు మిగతా అందరి పిల్లల కంటే ఏదైనా దెబ్బ తగిలి చేతి కట్టుకుని వచ్చే అబ్బాయి మాత్రమే బాగా గుర్తుంటాడు. అంటే భిన్నంగా ఉండేవాళ్ళు గుర్తుండటాన్ని వేర్పాటు అంటారు. అదే కన్సల్టేషన్ అనుకోండి, నేర్చుకున్న మొదటి నిమిషంలోనే ఎక్కువ స్మృతి నిర్మాణం జరుగుతుంది. అమ్నెషియా అంటే స్మృతిని కోల్పోవటం. ఫ్యూగ్ అంటే ఏదైనా ఆఘాతానికి గురైనప్పుడు మొత్తం పాత జీవితం అంతా మర్చిపోయి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం. బట్టని నేర్చుకున్న విద్యార్థి పుట్టని కాక పట్టని పలకటం ఏ అభ్యసన బదలాయింపు? యువర్ ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. అంటే ఒక అభ్యసనం వేరొక అభ్యసనం జరగడంలో ఆటంకం కలిగించడం అనమాట. అంటే అలవాట్లు పొరపాటుగా పోలికలు ఎక్కువగా ఉన్న విషయాల మధ్య ఇలా ప్రతికూల బదలాయింపు జరుగుతుంది. దీనిని రుణాత్మక బదలాయింపు అని కూడా, వ్యతిరేక బదలాయింపు అని కూడా అంటారు. శూన్య బదలాయింపు అంటే ఒక అభ్యసనం మరొక అభ్యసనం మీద ఎలాంటి ప్రభావం చూపించదు. అలా కాకుండా ఒక అభ్యసనం ఇంకో అభ్యసనానికి తోడ్పడితే దానిని అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు అంటారు. అదే పార్శ్వ బదలాయింపు అనుకోండి, శరీరంలో ఒక వైపు నుంచి అదే వైపుకు జరిగే బదలాయింపుని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. అలా కాకుండా రెండు వైపులా జరిగితే దానిని ద్విపార్శ్వ బదలాయింపు అని అంటారు. సాధారణీకరణ సిద్ధాంతం రూపకర్త ఎవరు? యువర్ ఆన్సర్ చార్లెస్ జెడ్. సారీ అండి, నా ముక్కు కొంచెం బాగా డిస్టర్బ్ చేసింది ఈరోజు. అలాగే కోహిన్ దగ్గర జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యాసం చెప్పినప్పుడు ఒక పదం యూజ్ చేశాను కదా, సారీ. మాకు అలాగే చెప్పారు, అందుకని నేను కూడా ఇంకా అలా చెప్పాను, గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుందని. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.